ఈరోజు ఎమ్మెల్యేలు వైఖరి చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తీసి పక్కన పడాలి. అవసరమైతే కూర్చోబెట్టి నువ్వు నీ యొక్క ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చెయ్యి, బై ఎలక్షన్ వస్తే ఒక మల్లయ్య పుల్లయ్య ఎల్లయ్య ఇచ్చి గెలిపించుకోమని చెప్పే విధంగా ఈరోజు పార్టీ హైకమాండ్ ఉండాలి. మీరు చూస్తుంటే సార్ స్టార్టింగ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన మీరు అవుననుకున్న కథను అమరావతి జేఏసీ కింద పనిచేసి చివరి మూమెంట్లో టికెట్స్తే పోయి ఎమ్మెల్యే గెలిచాడు. గెలిచిన ఎమ్మెల్యేకి 3 నెలలకి 4 నెలలకి ప్రజా వ్యతిరేకత వచ్చింది. వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉన్న కమిషన్ ఏదైతే దాన్ని ఏమంటారు క్రమశిక్షణ సంఘం ఉందా పార్టీ పొలిటికల్ మెంబర్స్ కానీ పిలిపించుకొని మాట్లాడి మందలు ఇచ్చారు. మందలు ఇచ్చిన ఆయన కూడా చాలాసార్లు మందలు ఇచ్చిన తర్వాత కూడా రిపీటెడ్గా చేశారు. అంటే ఆయన ఒక్కడే చేయడం కాదు సార్, ఆయన్ని మనసులో పెట్టుకొని చాలామంది అది రిపీటెడ్గా చేయడం చూశారు. నిన్న కాక మొన్న ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే కానీ గతంలో ఇంకొకరు కూడా చేయడం చూశారు. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే అవుననుకున్నా కాదనుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద గ్రిప్పు పోయిందా ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, నారా లోకేష్ గారికి పార్టీ మీద ఇంకా గ్రిప్పు రాలేదా అన్న వైఖరి ఈరోజు మనకి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అవుననుకున్నా కాదనుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, మన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలి, మన నాయకులు క్రమశిక్షణతో ఉండాలి, మనం క్రమశిక్షణ పెట్టిన మారు పేరు అనేది పొద్దుగులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి ఈరోజు మీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతున్నారు అంటే మీకు ఎందుకు సార్ గ్రిప్ ఉంటలేదా?